హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నథింగ్ ఫోన్ అయితే లాంచ్ అయింది. నాకు తెలుసు వీడియో లేట్ అయిందన్న సంగతి తెలుసు. బట్ ఒకసారికి నేను ఇంపార్టెంట్ వర్క్ మీద బయటికి వెళ్ళాను. వచ్చి చూసరికి ఈ దారుణం అయితే జరిగిపోయింది అనమాట. నథింగ్ ఫోన్ లాంచ్ చేయడం, అంటే నథింగ్ ఫోన్ 2 లాంచ్ చేయడం, దాని ప్రైస్ అయితే ఆకాశాన్ని అందించే రేంజ్లో పెట్టేయడం కూడా జరిపింది. ఒకప్పుడు మనం కిడ్నీలు అమ్ముకొని యాపిల్ మొబైల్ కొనుక్కోవాలని చెప్పేసి ఎటకారంగా మాట్లాడుకునే వాళ్ళం కదా. సో ఇప్పుడు అవి ఎక్కడికో వెళ్ళిపోయినాయి అనుకోండి. కాకపోతే వాళ్ళ ప్రస్తావన ఎప్పుడో స్టార్ట్ అయింది, అంటే 2006లో అనుకుంటా. సో యాపిల్ అయితే స్టార్ట్ అయింది. అయితే వీళ్ళు రీసెంట్గా లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు. 2021లో వీళ్ళు తీసుకొచ్చారు మొబైల్ ఫోన్స్ నథింగ్ ఫోన్ 1 అని. సో అప్పటికి ఇప్పటికి చూస్తే ఒకేసారి ఏకంగా దగ్గర 15,000 రూపాయలు ఎక్స్ట్రాతో మళ్ళీ నథింగ్ ఫోన్ 2 అయితే ఇప్పుడు లాంచ్ చేశారనమాట. సో చూస్తే లాస్ట్ ఇయర్ మిడ్ రేంజ్ సెగ్మెంట్లో మొబైల్ తీసుకొచ్చి ఈసారి ఏకంగా ప్రీమియం సెగ్మెంట్లోకి జంప్ చేశారు. వీళ్ళ స్ట్రాటజీ ఏమిటి అంటే, సో మార్కెట్ని నిలబెట్టుకుంటూ, అంటే ఇప్పుడు వరకు ఆండ్రాయిడ్ మొబైల్స్లో చూస్తే ఇటువంటి యూనిక్ మొబైల్ని అయితే ఎవరు తీసుకురాలేదు. దీనికైతే ఖచ్చితంగా నథింగ్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఎప్పుడు అదే మోసా డిజైన్స్తో అవే మోసా మొబైల్స్ వస్తూ ఉన్నాయి. సో దాంట్లో ఒక కొత్త లుక్ని యాడ్ చేసి, ఒక కొత్త డిజైన్తో డిస్కో లైట్స్ ఏవైతే ఉన్నాయో గ్లిఫ్ ఇంటర్ఫేసు, సో దాన్ని యాడ్ చేసి సో చాలామంది ఆండ్రాయిడ్ యూజర్స్ని ఆకట్టుకుందని చెప్పొచ్చు అనమాట నథింగ్. సో లాస్ట్ టైం మనకు తెలిసిందే చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. సో అందువల్ల ఈసారి నేను పెద్ద కాంట్రవర్సీ అయితే చేయదలుచుకోలేదు. అయితే ప్రస్తుతం కనుక చూస్తే నథింగ్ ఫోన్ 2 మీద కూడా చాలామంది సీరియస్గా ఉన్నారు. లాస్ట్ టైం ఎలా అయితే సీరియస్గా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే సీరియస్గా ఉన్నారు. దానికి మెయిన్ రీజన్ ప్రైజెస్, మరో రీజన్ రివ్యూ యూనిట్లు మాలాంటి వాళ్ళకి పంపించకపోవడం అనమాట. సో పంపించరో అది సెకండరీ అనుకోండి. అయితే ఇప్పుడు ఈ మొబైల్ని మనం కొనొచ్చా లేదా అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. సో దీని గురించి ప్రత్యేకించి మనం స్పెసిఫికేషన్స్ అయితే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ వీళ్ళు తీసుకొచ్చిన నథింగ్ ఫోన్ 1కి నథింగ్ ఫోన్ 2కి ఏమిటి డిఫరెన్స్ అనేది క్విక్గా మీకు చెప్పేస్తాను. నథింగ్ ఫోన్ 1లో మీకు IP53 రేటింగ్ ఉంటే ఇందులో IP54 రేటింగ్ అయితే ఉంటుంది. అలాగే నథింగ్ ఫోన్ 1 మీకు 6.55 ఇంచెస్ OLED డిస్ప్లేతో వస్తే మీకు ఇది 6.7 ఇంచెస్ LTPO డిస్ప్లేతో వస్తుంది. అంటే డిస్ప్లే సైజ్ పెరుగుతుంది, అలాగే బ్రైట్నెస్ నిట్స్ కూడా అయితే పెరుగుతాయి. అలాగే లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన నథింగ్ ఫోన్ 1 మీకు స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్తో వస్తే ఈ మొబైల్ మాత్రం స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ప్రాసెసర్ పరంగా కూడా మీకు అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది. ఇక లాస్ట్ టైం కెమెరాస్ ఏవైతే తీసుకొచ్చారో రేర్ సైడ్ అవే కెమెరాస్ ఉంటాయి ఈసారి కూడా. బట్ ఈసారి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే కెమెరాస్కి యాడ్ చేశారనమాట మెయిన్ కెమెరాకి. ఇక ఫ్రంట్ కెమెరా లాస్ట్ టైం నథింగ్ ఫోన్ 1లో మీకు 16 మెగాపిక్సెల్ ఉంటే ఈసారి మీకు 32 మెగాపిక్సెల్ అయితే చూడడానికి ఉంటుంది. ఇక బ్లూటూత్ వర్షన్ 5.2 నథింగ్ ఫోన్ 1లో ఉంటే మనకి నథింగ్ ఫోన్ 2లో 5.3 అయితే ఉంటుంది. అలాగే జీపీఎస్లో నావిక్ని అయితే ఈసారి యాడ్ చేశారు. లాస్ట్ టైం మనకి నావిక్ లేదు. ఆ నావిక్ అంటే మన ఇండియన్ జీపీఎస్ అనమాట. బ్యాటరీ కూడా పెంచారు. లాస్ట్ ఇయర్ 4500 mAh బ్యాటరీ తీసుకొస్తే ఈసారి 4700 mAh బ్యాటరీ తెచ్చారు. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా పెంచారు అనమాట. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే తీసుకొచ్చారు. లాస్ట్ టైం మనకి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండేది. అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ట్రావెల్ అడాప్టర్ అయితే వీళ్ళు ఎవరు, అంటే ఛార్జర్ అయితే ఎవరు, అది మళ్ళీ మీరు విడిగా అయితే పర్చేజ్ చేయాల్సిందే. ఇక ఆ గ్లిఫ్ ఇంటర్ఫేస్ డిజైన్ ఏదైతే ఉందో దీని అయితే కొంచెం చేంజ్ చేశారనమాట డిజైన్ పరంగా. నన్ను అడిగితే లాస్ట్ ఇయర్ నాకు కొంచెం నచ్చినట్టు అనిపించింది ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్. అదేనండి ఆ డిస్కో లైట్లు లాస్ట్ ఇయర్ కొంచెం నచ్చినట్టుగా నాకు అనిపించింది. బట్ ఒకసారికి ఈసారి దాన్ని అప్గ్రేడ్ చేస్తూనే అందులో కొన్ని కొత్త ఫీచర్స్ని కూడా అయితే యాడ్ చేశారు. మేబీ మరి లాస్ట్ ఇయర్ దానికి కూడా వీళ్ళు ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ ద్వారా ఏమైనా ఇస్తారో ఎవరో మరి చూడాలి. లాస్ట్ టైం ఫోన్ 1ని ఫ్లాట్ డిస్ప్లే, ఫ్లాట్ బ్యాక్, అలాగే ఫ్లాట్ ఫ్రేమ్తో తీసుకొచ్చారు. ఈసారి మనకి ఫ్లాట్ డిస్ప్లేనే ఉంటుంది. బట్ ఒకసారికి ఫ్రేమ్ బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీ కానీ ఇది మనకి కర్వ్తో అయితే వస్తుంది అనమాట. ఇవి మనకి నథింగ్ ఫోన్ 1కి నథింగ్ ఫోన్ 2కి డిఫరెన్స్. ఇంతకు మించి మీకు చూడడానికి పెద్ద డిఫరెన్స్ అయితే కనబడదు. డైలీ యూజేజ్లో కూడా మీకు ఈ రెండింటిని పక్కన పెట్టుకొని యూజ్ చేసినట్టయితే ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదన్నమాట, ఎక్కడ కనిపించదు. నాకు తెలిసి ఆ OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి కెమెరాలో మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు అలాగా మీకు కొంచెం డిఫరెన్స్ అయితే కనిపించే అవకాశం ఉంది. అలాగే ఫ్రంట్ కెమెరాలో కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. గేమ్స్ ఆడేటప్పుడు మనకి ఇది కొంచెం లేటెస్ట్ ప్రాసెసర్ కాబట్టి అక్కడ కొంచెం డిఫరెన్స్ కనిపించే అవకాశం ఉంది. కానీ మిగిలిన విషయాల్లో మీరు రెగ్యులర్గా వాడేటప్పుడు సో రెండిట్లోనూ మీకు ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. ఇప్పుడు నథింగ్ ఫోన్ 1 ప్రైస్ కనుక చూస్తే 32,000 రూపాయలు అయితే ఉంది. మనం నథింగ్ ఫోన్ 2 ప్రైస్ ఎంత ఉందో చూద్దాము. ఇందులో మొత్తం 3 వేరియంట్లు అయితే తీసుకొచ్చారు. 8GB 128GB వేరియంట్ 44,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. 12GB 256GB వేరియంట్ 49,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. 12GB 512GB వేరియంట్ 54,999, అంటే దగ్గర 55,000 రూపాయలకి తీసుకెళ్లిపోయారు ఈ మొబైల్ ప్రైస్. ఇంకా ఈ మొబైల్ మనకి 21వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. బెంగళూరులో వీళ్ళు నథింగ్ డ్రాప్స్ అని చెప్పేసి ఒక పాపప్ స్టోర్స్ని అయితే పెట్టారు. ఈ నెల 14వ తారీఖు నుంచే వాటిలో సేల్కి అయితే తీసుకురాబోతున్నట్టు చూస్తుంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ అలాగే HDFC కార్డు మీద 3,000 రూపీస్ వరకు మీకు బ్యాంక్ కార్డ్ ఆఫర్ కూడా అయితే ఉందన్నమాట.
అయితే ఇప్పుడు ఈ ప్రైస్ పెట్టి ఈ మొబైల్స్ మనం కొనొచ్చా అంటే యాక్చువల్‌గా నేను ఇంతకుముందు మీకు చెప్పాను. నథింగ్ అనేది ఒక యూనిక్ డిజైన్‌తో అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. సో చాలామంది ఆకర్షితులవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సో ఈ డిజైనే అనమాట. ఆ డిస్కో లైట్స్ మెయిన్ అట్రాక్షన్ ఈ మొబైల్స్‌కి అదే అని చెప్పొచ్చనమాట. ఇంకోటేంటంటే ఈ నథింగ్ ఫోన్స్ అనేయి ఇయర్లీ వన్నే తీసుకొచ్చారు. అంటే లాస్ట్ ఇయర్ ఒకటి తీసుకొస్తే ఈ ఇయర్ ఒకటి తీసుకొచ్చారు. మేబీ నేను అనుకోవటం వీళ్ళు ఇలాగే ఇంకొక 4, 5 సంవత్సరాలైతే మెయింటైన్ చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళ డిమాండ్ కాపాడుకోవాలి అంటే ఇలాగ సంవత్సరానికి ఒక మొబైల్ తీసుకొస్తేనే సక్సెస్ అవ్వగలరనమాట. ఇంతకుముందు ఐఫోన్ అంటే యాపిల్ చేసింది అదే స్ట్రాటజీ. అలాగే వన్ ప్లస్ కూడా స్టార్టింగ్‌లో అదే స్ట్రాటజీని ఫాలో అయింది. ఇప్పుడు నథింగ్ కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతుంది. ఈ డిమాండ్‌ని బేస్ చేసుకొని వీళ్ళు ఇంత ప్రైజుల్లో అయితే మార్కెట్‌లో తీసుకొస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు రూ. 60,000 దాటేసే అవకాశం కూడా లేకపోలేదనమాట నథింగ్ ఫోన్ 3 వచ్చేసరికి. అయితే ఇప్పుడు ఈ ఫోన్ మనం కొనొచ్చా అంటే యాక్చువల్‌గా నేను ఇంతకుముందు చెప్పాను కదా! ఈ యూనిక్ డిజైన్ కోసమే చాలామంది మొబైల్ అయితే కొనాలనుకుంటారు. ఒకవేళ మీరు అప్‌గ్రేడ్ అవ్వాలి నథింగ్ ఫోన్ 1 నుంచి నథింగ్ ఫోన్ 2కి అంటే అవ్వాల్సిన అవసరం లేదని చెప్తాను నేను. ఎందుకంటే పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. మీకు డైలీ యూసేజ్‌లో కూడా మీకు ఆ డిఫరెన్స్ అయితే కనిపించదు. సో అందువల్ల అప్‌గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు కొత్తగా కొనాలి అనుకుంటున్నారు. సో మీరు నథింగ్ ఫోన్ 1 తీసుకోవాలా, నథింగ్ ఫోన్ 2 తీసుకోవాలంటే సో మీరిక్కడ బడ్జెట్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మేము పెట్టుకోగలం అనుకుంటే అప్పుడు నథింగ్ ఫోన్ 2నైతే తీసుకోవచ్చు. లేదు మేము అంత పెట్టుకోలేమంటే నథింగ్ ఫోన్ 1నే తీసుకోవచ్చు. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదనమాట. మీకు ఆ డిస్కో లైట్స్ ఏదైతే ఆ మోజ్ ఉంటుందో ఆ మోజ్ తీసుకున్నట్టుగా ఉంటుంది. అందువల్ల నథింగ్ ఫోన్ 1కే అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఓవరాల్‌గా చెప్పాలనుకుంటే ప్రైజెస్ అయితే ఎక్కువైనాయి. బట్ ఒకసారికి చెప్పాను కదా! యూనిక్ పీసు ఒకటే పీసు. సో వీళ్ళ దగ్గర దొరుకుతుంది ఇలాంటి డిస్కో లైట్స్. సో అది కావాలి అనుకుంటే ఖచ్చితంగా కొనాలి. సో వీళ్ళకే తెలుసు ఇలాగా కొంటారు ఖచ్చితంగా అని. అందుకే వీళ్ళు ఈ ప్రైజ్‌లో అయితే తీసుకొచ్చారనమాట. ఇక మన ఛానెల్‌లో ఈ మొబైల్ అన్బాక్సింగ్ ఉంటదా? లేదా అంటే అది క్వెషన్ మార్కే. ఎందుకంటే ఇంత ప్రైస్ పెట్టారు. సో ఈ ప్రైస్ అంటే మనకి నెలన్నర యూట్యూబ్ ఇన్‌కమ్ అనమాట. సో దీన్ని పెట్టి మళ్ళీ మనం అది కొనాలి అంటే సో ఆలోచించాలి. చూస్తాను సర్కిల్‌లో ఎవరైనా తీసుకుంటే అన్బాక్స్ చేయడానికైతే ట్రై చేస్తాను. లేదా ఈలోపు ఏమన్నా నథింగ్ మన మీద కనికరించి మొబైల్ పంపించిందే అనుకోండి. అనుకోండి వాళ్ళు ఎలాగో పంపిరు. ఇయర్ ఫోన్సే పంపినోళ్ళు ఫోన్ పంపిస్తారా? సో ఒకవేళ పంపిస్తే మన అదృష్టం అనుకోవచ్చనమాట. సో అదండి మరి మొత్తానికి నథింగ్ ఫోన్ 2 చేసిన హడావిడి. నథింగ్ అంటే ఏమీ లేదు. డొల్ల అలా చూపించిందనమాట. యాక్చువల్‌గా ఓన్లీ ఆ గ్లిఫ్ లైట్స్ అదే ఆ డిస్కో లైట్స్. సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు మార్కెట్‌ని మాత్రం ఊపేస్తున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.